నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని ఓల్డ్ ఈజ్ గోల్డ్ వెండితెర ముచ్చట్లు కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ ఒక సందేశాత్మక చిత్రం గురించి మీతో ముచ్చటించడానికి వచ్చాను. మహాకవి గురజాడ. ఆయన పేరు తలుచుకోగానే గుర్తొచ్చేది ఒక మహాకావ్యం. అదే నాటకం కన్యాశుల్కం. అది మన రాష్ట్రంలోనే కాకుండా సరిహద్దు రాష్ట్రాలు ఒరిస్సా, తమిళనాడులో కూడా అనేక ప్రదర్శనలు నోచుకుంది. అంటే దాదాపు 10,000 ప్రదర్శనల దాకా కన్యాశుల్కం చేశారని చెప్పి ఇప్పటికీ రికార్డులు ఉన్నాయి. సో అలాంటి నాటకాన్ని సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది? అసలు ఆ నాటకం చాలా చాలా గొప్ప పేరు సంపాదించడంతో పాటుగా ఛాందసవాదుల విమర్శలకు కూడా గురైంది. సంఘ సంస్కరణ, సమాజోద్ధరణ ఇలాంటి వాటి జోలికి కనుక వెళ్తే అప్పట్లో ఛాందసవాదులు ఎదురు తిరిగేవారు. చాలా సినిమాల మీద నిషేధాలు విధించాలని ప్రయత్నించారు. అలాంటిది ఈ నాటకం కన్యాశుల్కం నాటకంలోనే ఛాందస భావాల వ్యక్తుల తాలూకు ఆత్మాభిమానం దెబ్బతిన్నదని భావించి వాళ్ళు ఈ నాటకాన్ని బ్రిటిష్ వాళ్ళ చేత నిషేధింపచేయాలని చూశారు. ఈ నాటకాన్ని 1892లో మహాకవి గురజాడ రాస్తే పూర్తి నాటకాన్ని ప్రదర్శించాలంటే చాలా సమయం తీసుకుంటుంది. అంటే 13 నుంచి 16 గంటల దాకా. మన ఉత్తరాంధ్రలోనే ఆ ప్రయోగం కూడా ఒకసారి చేశారు. అందుకే ప్రేక్షకుల తాలూకు సహనాన్ని పరీక్షించడం ఇష్టం లేక ఆ నాటకంలోని ఔచిత్యం చెడకుండా 3 గంటల లోపు ఉండేలాగా నాటకాన్ని మలచి అనేక మంది జేవి సోమయాజులు గారు వాళ్ళంతా గొప్ప గొప్ప నాటకాలు ఆడారు. అలాగే విజయవాడలో రామన్న పంతులు గారు ఇలాంటి వాళ్ళు కూడా ఈ నాటకంలో గొప్ప పాత్రలు వేసి అన్ని చోట్ల ప్రదర్శించిన ప్రతి చోట శభాష్ అనిపించుకున్నారు. ఎందుకంటే ఆ ఇతివృత్తం అలాంటిది. పూర్తిగా మాటలు కూడా రాని పసికందులకు ముసలి వాళ్ళతో పెళ్ళిళ్ళు చేయటం ఏంటి, పైగా ఎదురు డబ్బులు ఇచ్చి ఆ బిడ్డలను కొనుక్కోవటం, అంటే దాన్ని కన్యాశుల్కం. అంటే కన్యకు అనగానే ఇక్కడ ఏదో 16 ఏళ్ళ 18 ఏళ్ళ అమ్మాయి అనుకో, చిన్నపిల్లలతోనే అప్పటి వివాహం చేసేవారు. అలాగే ఆ భర్త చనిపోయిన విధవరాండ్రను ఒక మూలను కూర్చోబెట్టి వాళ్ళకు శిక్ష వేసేవారు. వీటన్నిటిని వ్యతిరేకిస్తూ మరోపక్క కందుకూరు వీరేశలింగమంతులు, ఇక్కడ గురజాడ అప్పారావు గారు వీళ్ళందరూ సంఘ సంస్కరణ కోసం, సమాజ ఉద్ధరణ కోసం అనేక ప్రయోగాలు చేశారు, అనేక ప్రయత్నాలు చేశారు. వాటిల్లో ఒకటే ఈ కన్యాశుల్కం నాటకం. సో నాటకంగానే ఇంత ప్రచారం సంపాదించుకొని ఇంత ప్రభావాన్ని ప్రజల మీద చూపించిన ఈ ఇతివృత్తాన్ని సినిమాగా తీస్తే ఎలా ఉంటుంది అని చెప్పి గొప్ప గొప్ప సినిమా నవలా చిత్రాలతో ప్రారంభించిన వినోద ప్రొడక్షన్స్ గుర్తుందా మీకు? దేవదాస్ తీసిన డిఎల్ నారాయణ గారే ఈ సాహసానికి ఒడిగట్టారు. అంతకుముందు స్త్రీ సాహసం అక్కినే నాగేశ్వరరావు గారు, అంజలిదేవి గారితో తీశారు. ఆ తర్వాత 53లో మన దేవదాస్ సినిమా తీశారు. దేవదాస్ తీసిన తర్వాత ఒకసారి ఎందుకో కొంచెం భిన్నంగా ఉంటే బాగుంటుంది. మొదట నవలా చిత్రాలు తీశారు. ఆ తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇది నాటకాన్ని సినిమాగా తీయాలని దాని హక్కులు తీసుకొని దాన్ని సినిమాగా మలిచారు. సో దీనికి నిర్మాత డిఎల్ నారాయణ గారు అయితే దర్శకత్వం పి పుల్లయ్య గారు వహించారు. ఈ నాటకం ఈ సినిమాని ఏమేమి చేశారో కొంచెం ముందుకెళ్ళినాక మనం మాట్లాడుకున్నాం. మీకు అందరికీ తెలిసిందే మూల కథ మహాకవి గురజాడ అప్పారావు గారు, స్క్రీన్ ప్లే మాటలు సదాశివ బ్రహ్మం గారు. ఆయన మాటలు పాటలు అప్పట్లో మల్లాది వారితో పాటు పోటీగా పాటలు మాటలు రాస్తుండేవారు. సో ఇక పాటల విషయానికి వచ్చేసరికి సముద్రాల సీనియర్ గారు, మల్లాది గారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ గారు, బసవరాజు అప్పారావు గారు, అలాగే సదాశివ బ్రహ్మం అంటే మాటల్లో రాసిన ఆయన కూడా కొన్ని పాటలు రాశారు. అలాగే మహాకవి గురజాడ పేరు కూడా పాటల్లో వేస్తారు. ఎందుకంటే కొన్ని గేయాలు అలాంటి వాటిని పుత్తడి బొమ్మ, పూర్ణమ్మ అలాంటి వాటిని కూడా దాంట్లో జొప్పించారు. అందువల్ల ఆయన పేరు కూడా పాటల్లో ఉంటుంది. ఇక ఈ సినిమాకి, ఎంత గొప్ప సినిమాకి సంగీతం ఎవరు సమకూర్చగలరు అంటే అయితే సాలూరు గారు అవ్వాలి, లేకపోతే ఘంటసాల మాస్టర్ అవ్వాలి. సో సాలూరు గారు బహుశా అప్పుడు బిజీగా ఉండాలి, అందుకని ఆ భాగ్యము ఘంటసాల గారికి లభించింది. ఇక పాటలు ఘంటసాల గారు, సుశీలమ్మ, అలాగే మాధవపేది సత్యం గారు అంటే సురేష్ గారి పెదనాన్న, అలాగే పద్మప్రియ, రత్నప్రియ, కృష్ణమూర్తి గారు వీళ్ళు కూడా పాటలు. ఎందుకంటే దాంట్లో గేయాలు పద్యాలు బసవరాజు అప్పారావు అంటే పద్యాలు రాస్తారు కదా. సో ఇవన్నిటినీ దాంట్లో సమకూర్చి దీన్ని ఒక సినిమాగా మలిచారు. ఇక అసలు విషయం ఇప్పుడే
ముఖ్యమైన విషయాలంట. ఆ సినిమాని ఈ గొప్ప నాటకాన్ని ఎందుకంటే అప్పటికే ప్రజల నోళ్ళల్లో ప్రతి డైలాగు నానుతోంది. దాని తాలూకు ఇతివృత్తం నరాల్లో జీర్ణించిపోయింది. అలాంటి దాన్ని వెండి తెర మీద చూయించాలంటే ఒక పెద్ద సాహసమే అనుకోవాలి. దానికి సదాశివ బ్రహ్మం గారికి ఎక్కువ భాగం ఆయనకి ఆ క్రెడిట్ ఇవ్వాలి. డిఎల్ నారాయణ గారు ఓకే తీద్దామండి అని అన్నారు, కానీ ఆయన ప్రొడ్యూసర్ కనుక డబ్బులు ఇస్తారు. పుల్ల గారు కూడా ఆలోచించి నిజంగానే, ఎందుకంటే సినిమాకున్నంత ఇంపాక్ట్ నాటకానికి ఉండదు. నాటకానికి ఒక తక్కువ ప్రేక్షకులు వస్తారు, ప్రదర్శించిన చోట మాత్రమే చూస్తారు. అదే సినిమా అయితే థియేటర్లో ప్రదర్శిస్తారు. కనుక దీని ద్వారా మనం ఏమైనా సామాజిక స్పృహ తీసుకురావచ్చేమో అని చెప్పే ఉద్దేశంతో ఆయన కూడా ఒప్పుకొని ఈ సినిమా తీయాలని ప్రయత్నించారు. సో సదాశివ బ్రహ్మం గారు నాటకం పూర్తిగా ఆయనకి తెలిసిన తర్వాత ఆయన కొంచెం అతి స్వేచ్ఛ తీసుకొని ఆ నాటకాన్ని వక్రీకరించారనే ఒక విమర్శ అప్పట్లోనే వచ్చింది. చాలా చాలా పెద్ద ఎత్తున్న విమర్శలు కూడా దాంట్లో వచ్చాయి. అది ఎంత విమర్శలు అంటే, అది మొదటిసారి సినిమా విడుదలైనప్పుడు ఎక్కడ థియేటర్లో చూసినా కూడా 100కు మించి ప్రేక్షకులు లేరట. సో 56 రోజులు ఆ సినిమాని ఆడించడానికి చాలా నానా తంటాలు పడాల్సి వచ్చిందట. ఎందుకంటే అంత వక్రీకరణ జరిగింది ఆ సినిమాలో. అసలు నమ్మశక్యంగా విధంగా నాటకం అంత గొప్పగా ఉంటే సినిమాని అంతకంటే గొప్పగా తీయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేసిన ప్రయోగాలు ఏమి అక్కడ ఫలించలేదనేది. కొంతమంది అయితే విమర్శకులు ఏమని రాశారంటే, గురజాడ ఆత్మని హింసించారు వీళ్ళు. అదే స్వేచ్ఛానాదం చేయొచ్చు, వాళ్ళకి స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ ఎంత బరితెగించిన స్వేచ్ఛ కాదు, కథనే పూర్తిగా మార్చేస్తారా అని చెప్పి వాళ్ళు ఏనారు ఆ కథను ఏ విధంగా మార్చారు, ఏం చేశారు అనేది కొంచెం ముందుకెళ్ళాక మనం మాట్లాడదాం. ముఖ్యంగా ఎన్టీఆర్ గారు పోషించిన గిరీశం పాత్ర. అసలు ఎన్టీఆర్ అంటే ఏంటి? ఎన్టీఆర్ అంటే ఒక కృష్ణుడు, ఎన్టీఆర్ అంటే ఒక రాముడు, ఎన్టీఆర్ అంటే ఒక ఉదాత్తమైన పాత్రలు వేసే ఒక అభిమాన హీరో, అందగాడు. అలాంటి వ్యక్తి చేత జిత్తులు మారి నక్క లాంటి గిరీశం పాత్ర వేయించడం ఏంటి అని చెప్పి చాలామంది దాన్ని, అంటే విదూషకుడు విలన్ పాత్రలాగా ఉండేదాన్ని ఆయనతో వేయించడం ఏంటి అని చెప్పి కొంతమంది ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. కానీ మళ్ళీ వాళ్ళు చేసిన ఇంకో ప్రయోగం ఏంటంటే, ఎన్టీఆర్ లాంటి ఆ మహానటుడు ఇమేజ్ తగ్గకుండా మార్పులు చేర్పులు చేశారు గిరీశం పాత్రలో. అది కూడా చాలా ప్రమాదానికి దారితీసింది. ఇక ఈ సినిమా మొత్తానికి ఆల్రౌండర్ లాగా, సినిమా అంటే అలాగే ఉండాలి, ఆవిడ పాత్ర ఒక్కటే బాగుందని చెప్పడానికి మహానటి సావిత్రి గారు చేసిన మధురవాణి పాత్ర. సో ఆ పాత్రకి ఆవిడ 100కి 100% ప్రశంసలు సంపాదించుకున్నారు. ఈ విషయం ఏంటంటే, ఈ సినిమాని అదే ఈ కన్యాశుల్కాన్ని సినిమాగా తీయాలనుకున్నప్పుడు ఈ నాటకాన్ని ప్రదర్శించిన చోట రికార్డింగ్ చేయించి, వీడియో రికార్డింగ్ చేయించి అది తీసుకొచ్చి ముఖ్యంగా ఎన్టీఆర్ సావిత్రులకు చూపించారు. దాంట్లో ఉన్న మిగతా వాళ్ళు గోవిందరాజ సుబ్బారావు గారు, లేకపోతే సిఎస్ఆర్ ఆంజనేయులు గారు, వినకోట రామన్న పంతులు గారు, వీళ్ళందరూ ఆ నాటకం ఆడిన వాళ్ళే, ఆ నాటకాన్ని అనేక సార్లు చూసిన వాళ్ళే. కనుక ఎన్టీ రామారావు సావిత్రి గారికి ఈ నాటకాన్ని రికార్డ్ చేసి చూపిస్తే ఆ మాడ్యులేషను లేకపోతే ఉంటాయి కదా డైమెన్షన్స్, ఆ డైమెన్షన్స్ అన్నీ కొంచెం అలవాటు పడతాయని చెప్పి చూపించారు. అది చూసినాకే వీళ్ళు రంగంలోకి, ఆ సినిమాలోకి వెళ్ళారు. మనం ఇందాక అనుకున్నట్టు ఈ ఈ ఈ వెరైటీ కోసమో, లేకపోతే ఒక భిన్నంగా ఉండాలనే ఉద్దేశం కోసమో, లేకపోతే సినిమాటిక్గా ఉండాలనే ఉద్దేశం కోసమో వీళ్ళు చేసిన ఈ సదాశివ బ్రహ్మం గారు చేసిన ఈ ప్రయోగాలన్నీ వికటించటం వల్ల ఫస్ట్ మౌత్ టాక్ అప్పట్లో మన ఇప్పుడు టీవీల్లో ఉన్నాయి, ప్రచారం విపరీతంగా చేస్తారు, పోస్టర్లు వేస్తారు, హోర్డింగ్లు చేస్తారు. కానీ అప్పుడు ఓన్లీ మౌత్ క్యాంపెయిన్ మాత్రమే. అంటే ఒకళ్ళు చూసి బాగుందరా అంటే వెళ్తారు, లేకపోతే లేదు. సో మౌత్ క్యాంపెయిన్ గురజాడను చంపేశారు. గురజాడ మహానుభావుని అసలు ఆయన ఆత్మను హింసించారు అని ఇలాగ రకరకాల వాదనలు బయటకు వచ్చేసరికి, అదే నేను ఇందాక అన్నట్టు, ఎక్కడ థియేటర్లో రిలీజ్ అయిన చోట 100 మంది కంటే ఎక్కువ ఒక్కొక్క ఆటకి ప్రేక్షకులు రాని పరిస్థితి. అందుకే 50 రోజులు దాటింది అనిపించుకోవడం కోసం ఆడించి 55 రోజులు మొత్తం అన్ని చోట్ల నుంచి ఎత్తేయాల్సి వచ్చింది. ఒక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, మొదటిసారి రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా ఇంత అనూహ్యంగా దెబ్బతింది కదా. ఆ తర్వాత 1983లో, అంటే ఎన్టీఆర్ గారు అప్పటికే ఇంకా సీఎంకి వచ్చేసారు. అలాగే 1986లో ఒకసారి, అలాగే 1993లో ఒకసారి, 3 సార్లు కన్యాశుల్కాన్ని రిలీజ్ చేస్తే 3 సార్లు 100 రోజులు ఆడింది.
ఏమై ఉండాలి అంటే ప్రేక్షక అభిరుచిలో మార్పులు వచ్చాయి అనుకోవాలా, లేకపోతే ఎలాంటి సన్నివేశాలైనా జీర్ణించుకునే స్థాయికి ప్రేక్షకులు ఎదిగారు అనుకోవాలా, పోనీలే వాళ్ళు చేసిన ప్రయోగం చూస్తే ఏం పోతుందిలే అని చెప్పి అనుకున్నారా? కారణాలు ఏమైతే కావచ్చు, కానీ ఈ 3 సార్లు 100 రోజులు ఆడింది. ఇలాగా భారతీయ సినిమాల్లో ఫస్ట్ టైం ఫెయిల్ అయిపోయి సెకండ్ టైం, థర్డ్ టైం, ఫోర్త్ టైం ఆడటం అనేది చాలా రేర్ ఆఫ్ ది రేరెస్ట్. వాటిల్లో మొట్టమొదటిది దేవదాస్. అంటే దేవదాస్ మొదట ఫెయిల్ అయ్యి ఆ తర్వాత సక్సెస్ కాదు, మొదటి నుంచి చివరి దాకా ఎన్నిసార్లు రిలీజ్ చేసిన 100 రోజులు ఆడిన సినిమాగా దేవదాస్. అది కూడా వీళ్ళు తీసింది, వినోద పిక్చర్స్. అది రికార్డు సాధిస్తే 2, 3, 4 సార్లు చేసిన రిలీజులో 100 రోజులు ఆడి ఈ సినిమా కూడా ఇంకో అరుదైన రికార్డుని సాధించుకుంది. సో పెత్తందారీ వ్యవస్థ ఎలాగ ఉండేది అంటే ఫ్యూడల్ వ్యవస్థ ఎలాగ ఉండేది, డబ్బున్నవాడు ఎలాగ ఉండేవాడు, అసలు భాషను కూడా వాళ్ళు చెరబట్టేసేసి ఆ ఛాందస్సమైన రూపాల్లో మాట్లాడాలి. దాంట్లో గురజాడ గారు ఎంత వ్యంగ్యంగా అయితే అన్ని వేదాల్లోనే ఉన్నాయి షా అనే షా అనేది చివరికి తీసుకొచ్చి అత్యంత సర్కాస్టిక్గా, అది సెటైరికల్గా ఆయన చేసిన ప్రయోగం ఈ సినిమాలో కొంతమందిని బాధ పెట్టింది. అందుకే అలాంటి వాళ్ళే ఈ సినిమాని ఎలాగైనా నిషేధించాలని చాలా ప్రయత్నాలు చేశారు. ఒక ప్రక్క గిడుగు రామ్మూర్తి పంతులు గారు వ్యవహారిక భాష ఉద్యమం చేస్తున్న ప్రాంతంలోనే పుట్టిన ఈ పురుడు పోసుకున్న ఈ నాటకానికి భాష విషయంలో కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేసిన మెయిన్ ఇతివృత్తం ఏంటి, ముక్కు పచ్చలారనే బిడ్డల్ని కాటికి కాళ్ళు చాపిన ముసరాళ్ళకి డబ్బులు అమ్మేయటం, అంటే ఆ డబ్బులు పెట్టి వాళ్ళు కొనుక్కోవటం. సో అది ఆ ప్రధానమైన ఇతివృత్తం. వాడు ఇంకా ఈ అమ్మాయి కొంచెం పెద్ద అయ్యేసరికి మాటలు వచ్చి కొంచెం ప్రపంచాన్ని చూసేసరికి ఆడు చచ్చిపోతాడు. అయినప్పటికీ ఈ అమ్మాయి విధవగానే ఉండిపోవాలి, బయటికి రావడానికి లేదు. పైగా అప్పట్లో గుండు కొట్టి దవడ వస్త్రాలు ధరించి లోపలే కూర్చోమనేవాళ్ళు. అది మున్న మోపి అనే ఒక పదాన్ని క్రియేట్ చేసి దానికి అంత హింస పెట్టేవాళ్ళు స్త్రీలను. అంటే స్త్రీల అణిచివేతకు వ్యతిరేకంగా గొరదాడి నాటకం రాశారని, అందుకే ఆ స్త్రీకి స్వేచ్ఛ ఇస్తే ఇంకా స్త్రీని పట్టుకోవడం చాలా కష్టమవుతుందని భావించే ఛాందసులు కొంతమంది ఈ నాటకాన్ని నిషేధింపజేయాలని చూశారు. కానీ బ్రిటిష్ వాళ్ళు కూడా ఈ నాటకాన్ని నిషేధించారు. ఎందుకంటే ఆయన ఏదో సంస్కరణ కోసం చేస్తున్నారు కదా, ఒక రెవల్యూషన్ లాగా అది వస్తుంది, అందులో తప్పేంటి అని చెప్పి వాళ్ళు కూడా సమర్థించి ఆ నాటకం జోలికి వెళ్ళలేదు. స్త్రీకి విద్య ఎంత అవసరమో, అసలు స్త్రీ అనేది చదువుకోవటం ఏంటి అనే భావాలు ఉన్న రోజులు అవి. స్త్రీకి చదివేందుకు, చదువుకుందంటే ఆమె ఆలోచిస్తుంది అంటే ఎదిరిస్తుంది అంటే ప్రశ్నిస్తే ఇంకా ఆలుమగల తాలూకు బంధవ్యం చెడిపోతుంది అనే ఒక ఫ్యూడల్ భావాలు ఉన్న రోజుల్లో ఆ నాటకాన్ని రాసి, స్త్రీకి విద్య ఉంటే ఆమె మెదడు పెరుగుతుంది, ఆ మెదడు పెరగటం వల్ల ఆవిడ అంటే రేషనల్గా హేతుబద్ధంగా ఆలోచిస్తుంది, తద్వారా జీవితాన్ని మలుచుకునే అవకాశం ఉంటుంది అనే ఒక సందేశాలు దాంట్లో రకరకాల కోణాల నుంచి ఈ నాటకాన్ని మధురవాణి పాత్ర లాంటిదైతే మనిషి వేరేగా కనిపించిన ఆవిడ మనసులో ఉన్న ఒక మంచితనం ఏ విధంగా మనుషుల్ని కాపాడుతుంది అనే ఒక పాత్రలాగా. ఇక సౌజన్యరావు పంతులు గారు లాంటి వాళ్ళు అయితే అంత పెద్ద ఛాందస్సులు ఉన్న చోట కూడా మంచిని ప్రేరేపింపజేయడానికి ప్రయత్నించిన పాత్రలు, ఇలా రకరకాల పాత్రలు దాంట్లో ఉంటాయి. అంటే సమాజాన్ని, అప్పటి సమాజాన్ని ప్రతిబింబిస్తున్న నాటకంలాగా ఈ నాటకం, ఈ సినిమా కన్యాశుల్కం తీసిన బ్యానర్ వాళ్ళు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని అనుకున్నారు. ఎందుకంటే అప్పటికే నాటకం అనగానే కన్యాశుల్కం, ఆ తర్వాత మిగతా పేర్లు చెప్పే పరిస్థితి ఉంది. అలాంటి దాన్ని మనం సినిమాగా తీస్తున్నాము, ఒక సెల్యులాయిడ్ మీద, వెండి తెర మీద చూపించబోతున్నాము. దాని ఇంపాక్ట్ అంటే దీని ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం అంటాం కదా జైంట్ మీడియా అంటాం సినిమాని, అది ఒకసారి చూస్తే పెద్ద తెర మీద డైరెక్ట్గా మనసులోకి వెళ్ళిపోతుంది ఆ దృశ్యాలు. సో అలాంటి ప్రతిభావంతమైన లేకపోతే పటిష్టమైన మీడియా కోసం మనం ఈ సినిమా దిగబోతున్నాం వినోద వాళ్ళు అనుకున్నారు. కానీ ఆ సినిమా అనుకున్నంతగా లేకపోతే, ఎందుకంటే సినిమాటిక్గా కొన్ని మార్పులు చేర్పులు చేయటం వల్ల ఎంత గొప్ప పేరున్న నాటకాన్ని కూడా సినిమాగా తీసినప్పుడు అంత పేరు రాలేదు. పైగా ఎన్టీఆర్ ఇమేజ్ తెలిసిందే. ఎన్టీఆర్ ఇమేజ్కి అనుగుణంగా గిరీశం పాత్ర, గిరీశం పాత్ర అంటే జాక్కలు అంటాం కదా మనం, గుంట నక్క, అలాంటి హిపోక్రాట్
లోపలికి ఉంటుంది, బయట కూడా చెప్తుంటాడు, అన్ని నీతులు చెప్తుంటాడు, ఏది పాటించడు. సో అలాగా పైగా ఈ ఆంగ్లం పిచ్చి ఒకటి ఉంటుంది, వచ్చి రాని ఆంగ్లంలో ఆంగ్లం మాట్లాడినవాడి మనిషి అన్నట్టుగా. సో అన్ని కోణాలు, ఏ కోణాన్ని ఆయన స్పృశించారు గురదాడు అంటే మనం చెప్పలేం. అన్ని కోణాలను ఆయన స్పృశించారు. భాష మీద, భాషా విప్లవం, ఇలా రకరకాల వాటి మీద. మధురవాడి పాత్ర వేసినందుకు సావిత్రి గారు చాలా సందర్భాల్లో నా అదృష్టం అది. ఎందుకంటే గురజాడ మధురవాణి ఎలాగే ఉంటుంది కాబోలు అని ఒక సినిమా రంగం ఏదో మ్యాగజైన్లో అప్పట్లో వచ్చిందట. ఇదే పాత్రను ఆయన మనసులో అనుకుని రాసుంటాడు. సావిత్రి ఖచ్చితంగా గురజాడ అనుకున్న ప్రకారమే ఆ కన్యాశుల్కంలో మధురవాణి పాత్ర వేసింది. ఆ నవ్వు కానీ, ఆ జడ తిప్పడం కానీ, ఆ కొంగు తిప్పడం కానీ, ఆ చలాకీతనం, ఇవన్నీ పోసబోసినట్టుగా ఆవిడ చేయడాన్ని మాత్రం చాలామంది మెచ్చుకున్నారు. మనం ఇందాక అనుకున్నట్టు అంత బాగా రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నాటకాన్ని రికార్డ్ చేయించి, ఆ రికార్డ్ చేసిన నాటకాన్ని వీళ్ళిద్దరికీ చూపించడం, మిగతా వాళ్ళు ఆల్రెడీ ఆరితేరిన వాళ్ళ నాటకాల్లో చూపించడం వల్ల అది రెండు కారణాల చేత చూపించారు. ఒకటి, ఈ కథను పూర్తిగా అర్థం చేసుకోవడానికి, ఆ పాత్రలని అవగాహన చేసుకోవడానికి. ఒకటైతే సినిమా మాధ్యమంగా దీన్ని తీయబోతున్నాం కనుక మనం సినిమాకి నాటకానికి మధ్య ఉన్న పలచని పొర చిరగకుండా ఈ సినిమాను మనం తీయాలి. ఎందుకంటే ఇది హఠాత్తుగా వచ్చిన ఒక కథ అయితే మనం తీయచ్చు, కానీ నాటకంగా అందరి గుండెల్లో ఎస్టాబ్లిష్ అయిపోయిన దీన్ని సినిమాగా తీయటం అంటే ఒక సాహసం అని చెప్పి అనుకోవాలి. రకరకాల అనుభవాలు వాళ్ళకి ఎదురైన చాలా రోజులు పట్టింది. ఒక పక్క రిహార్సల్స్ చేయించడం, మరో పక్క మాడ్యులేషన్ నేర్పించడం. ఎందుకంటే దాంట్లో భాష చాలా ఘోరంగా ఉంటుంది. ఘోరంగా అంటే అవి గ్రాంధికంలోనే ఇంకా పరమ గ్రాంధికంలాగా ఉంటుంది కనుక అది అలా ఉండాలి. దాంట్లో సిఎస్ఆర్ గారు, రామప్ప పంతులు పాత్ర వేస్తే గోవిందరాజు సుబ్బారావు గారు, ఆయన విలన్ కూడా చాలా సినిమాల్లో వేశారు. ఆయన లుబ్ధావధానులు పాత్ర వేశారు. విన్నకోట రామన్న పంతులు గారు నాటకాల్లో గొప్ప పేరు సంపాదించిన ఆయన అగ్నిహోత్రావధానుల పాత్ర వేశారు. బుచ్చిమగా షావుకారు జానకి అప్పుడు చాలా ముద్దు బిడ్డలాగా కనిపిస్తుంది అక్కడ. ఇక సౌజన్యరావు పంతులు గారికి ఇంకెవరు ఉంటారు, గుమ్మడి గారు, ఆయన ఆ పాత్ర వేసి ఇలా రకరకాల వ్యక్తుల్ని, కొంతమంది నాటకాల వాళ్ళని, కొంతమంది సినిమాల వాళ్ళని, కొంతమంది సినిమా నాటకాల్లో అనుభవం ఉన్న వాళ్ళని కూడా తీసుకొచ్చి పాత్రలతో వేయించడం. అసలు పెద్ద దెబ్బ కొట్టింది ఈ సినిమాకి ఏంటంటే, ప్రతి సినిమా అప్పట్లో ఉంటే సందేశం ఉంటుంది, చివరిలో శుభం అనేస్తారు కనుక సుఖాంతం అవ్వాలి. అందుకని ఈ సుఖాంతం అవ్వాలనే ఒక వరవడిలో వాళ్ళు చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే, గిరీశానికి బుచ్చమ్మకి పెళ్లి చేసేసారు. అసలు అది ఆవిడ మొత్తాన్ని, ఆ గిరీశ్ అనేవాడు అందరినీ మోసం చేసి వాడేసుకుని వదిలేసే ఒక హిపోక్రటిక్ క్యారెక్టర్కి ఒక ఉదాత్తతను అంటగట్టేసేసి పెళ్లి చేసుకునేలాగా చేశారు. ఎందుకంటే వాళ్ళు ఏమన్నారంటే, సినిమా తాలూకు పరమార్థం లక్ష్యం ఏంటంటే ఏదైనా మంచి చెప్పాలి సమాజానికి అని చెప్పారు. సో గురజాడ గారు ఆ నాటకం ద్వారా ఏం చెప్పారో అందరికీ తెలిసిపోయినప్పుడు నువ్వేదో కొంచెం మార్పు చేసి ఎలాగైతే బాగుండేది. సదాశివ బ్రహ్మం గారు ఆ తర్వాత చాలా వ్యాసాలు రాశారట. అసలు నేను ఎందుకు అలా చేయాల్సి వచ్చిందనే దాని మీద చాలా వ్యాసాలు రాసి సంజయ్షి ఇచ్చే ప్రయత్నం చేశారు, కానీ ఎవ్వరూ అవేం పట్టించుకోలేదట. అసలు గిరీశం ఏంటి, గిరీశం పాత్రే పెద్ద కన్నింగ్ పాత్ర. అదే దానికి మీరు ఉదాత్తత జోడించడం ఏంటి, వాడు పెళ్లి చేసుకుంటాడా ఎప్పుడైనా, ఆవిడ వాడేసుకుని వెళ్ళిపోయే రకం వాడు అని చెప్పి రకరకాల పెద్ద వ్యాసాలు అప్పట్లో. అప్పుడు మనకి పుస్తకాల మీద చర్చలు ఎలా వచ్చాయో ఈ సినిమాలు కూడా మీద కూడా అలాంటి చర్చలే అప్పట్లో జరిగాయి. ఈ సుఖాంతం తాలూకు ఇదేనమాట. మనం చివరిలో శుభం, ఆ తర్వాత కొన్ని సినిమాల్లో ముగింపు లేదు, ఇంకా ఉంది, ఇలాంటివి వేస్తారు. కానీ అప్పట్లో అన్ని సినిమాలకి శుభం అనేసాడు. అంటే ఏం జరిగినా చివరిలో అంత సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో. సో అలాంటి ప్రయోగం దీంట్లో చేశారు, కానీ అది వికటించింది. దానికి రెండు కారణాలు. ఒకటి ఏంటంటే, అలాగా ఒక ప్రయోజనం ఉండాలి సినిమాకి, అందువల్ల అట్లా మారిస్తే బాగుంటుందని ఒకటి. అలాగే ఎన్టీఆర్ లాంటి మహానటుడు చేసిన ఆ పాత్రకి కొంత మంచి ముగింపిస్తే బాగుంటుందనే రెండో ఉద్దేశం కూడా ఉండి ఉండొచ్చు. అందుకని ఆ సినిమా తీశారు. అందుకే ప్రయోగాలు ప్రయోజనాత్మకంగా ఉండాలి.
చాలామంది అంటుంటారు అది. అంటే సినిమా అనేది ఒక పెద్ద ప్రయోగశాలలాగానే ఉంటుంది, నో డౌట్. ఎందుకంటే లోకో భిన్న రుచి అన్నట్టుగా రకరకాల ప్రేక్షకులు, రకరకాల నేపథ్యాల నుంచి వచ్చే ప్రేక్షకులు కొన్ని సన్నివేశాలను కొంతమంది ఒక రకంగా తీసుకుంటే మరికొందరు ఇంకో రకంగా తీసుకుంటారు. కానీ కన్యాశుల్కం నాటకం విషయంలో మాత్రం అందరిది ఒకటే మాట. గురజాడ మహాకవి రాసిన ఆ నాటకాన్ని మార్చే సాహసం ఎవ్వరూ చేయకూడదు అనేది ఈ సినిమా ద్వారా నిరూపించారు. ఆఫ్కోర్స్ ఆ 2, 3, 4 సార్లు రిలీజ్ అప్పుడు ఎందుకు ఆడిందంటే రకరకాల కారణాలు అయి ఉండొచ్చు, మనం ఇందాక అనుకున్న కారణాలు అయి ఉండొచ్చు. సో ఈ సినిమాకి మహాకవి శ్రీశ్రీ రాసిన ఒక పోయం, అది దాన్నే పాటగా పెట్టారు. అది ఆనందం అర్ణవమైతే అనురాగం అంబరమైతే అనే పాట సావిత్రి గారి మీద, మన అది మధురవాణి పాత్ర మీద. అలాగే చిటారు కొమ్మన మిఠాయి పట్లం చేతికి అందదు గురుడా అని చెప్పి గురదాడ ఆమె గిరీశ్ చాలా అందంగా అమాయకంగా ఉండే బుచ్చమ్మను బొట్లో వేయాలని వాడు అనుకునే పాట మిత్రుడితో చెబుతుంటాడు అనమాట. అది అందంగా ఉంది కానీ దూరం వెళ్ళిపోతుంది, నాకు అందట్లేదు. అలాంటి వ్యక్తికి పెళ్లి చేశారు చివరిలో. సో అలాగే సరస్సుకురారా అని ఒక జావళిలాగా ఇంకో పాట ఉంటుంది. నాగుల చవితి పండుగ కూడా దాంట్లో ఒక సందర్భాన్ని సృష్టించి చేశారు. ఇంకొక ముఖ్యమైన పని అంటే ఈ సదాశివబ్రహ్మం గారు ఊరకే ఉండరన్నట్టుగా గురజాడ గారు రాసిన ఈ పొత్తడి బొమ్మ పూర్ణమను ఒక ఉపకథలాగా తయారు చేసి దాంట్లో మళ్ళీ చూపించారు. అదొక పెద్ద పొరపాట్లకి అంటే ఒక ఫ్యాంటసీ సినిమా లాగా. అందువల్ల ఆ సినిమా గొప్పదైన, మనం ఇన్నాళ్ళు ఈ సినిమా గురించి చేయకపోవడానికి కూడా రీజన్ అదే. లేకపోతే మొట్టమొదట ముందు ఎందుకంటే 55లో వచ్చిన సినిమా ఇది, దీని గురించి ముందే మాట్లాడాలి మనం. కానీ భయపడ్డాను నేను కూడా, ఎందుకంటే సదాశివ బ్రహ్మం గారు చేసిన పెద్ద తప్పు మళ్ళీ మనం ప్రేక్షకులు చెప్తే ఆయన చేసిందే తప్పు అయితే మళ్ళీ మీరు చేసేది ఏంటి అంటారని చెప్పి ఒక క్రిటికల్గా మాట్లాడదాం దీని గురించి అని భావించిన తర్వాతే ఈ సాహసం నేను కూడా చేశాను. సో ఇది ఖచ్చితంగా దురాచారాల మీద గురజాడ ఎక్కుపెట్టిన ఒక బాణంలాగా మనం భావించాలి. మరీ అంత భయంకరంగా ఏం చేర్పులు చేయలేదు, కానీ మొత్తానికి చివరిలో సుఖాంతం కోసం చేసిన ఆ మార్పుని మనం అందరం గ్రహించి నిజంగానే అలా జరిగితే బాగుండేదేమో అని చెప్పి, అప్పుడు జరగలేదు కదా, జరిగితే బాగుండేదని ఊహించడం ఓకే. సో ఆ సినిమా ఇప్పుడు కూడా క్రిస్టల్ క్లియర్గా ఉంది, బ్లాక్ అండ్ వైట్లో తీశారు కనుక. 1955 ఆగస్టు 26వ తేదీన ఈ సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ రిలీజ్లో పరాజయం పాలైనా కూడా ఆ తర్వాత రోజుల్లో గొప్పగా ఆడింది. ఒకసారి గురజాడ వారికి నివాళి అర్పించడం కోసం మనం ఈ సినిమాని చూడవచ్చు. మళ్ళీ వచ్చే వారం మరో మంచి సినిమా గురించి మీతో ముచ్చరించడానికి వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.